ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లిళ్ళు చెడగొట్టే పెద్ద పేరక్కవని తెలిసి కూడా నిన్నెలా తీసుకెళ్తామనుకుంటున్నావు? చిన్నత్తయ్య గారు, నేను మీకు ముందే చెప్పాను, ఎవరి పెళ్లి చెడగొట్టాలని కానీ ఎవరి జీవితం నాశనం చెయ్యాలని కానీ నేను అనుకోవడం లేదు. నిజాలు చెప్పే ప్రయత్నం చేశాను. నమ్మడానికి మీరు సిద్ధంగా లేరు. ఇదేనమ్మా, ఈ ధోరణి నచ్చకే నిన్ను రావద్దు అంటున్నాను. అక్కడ కూడా నిజాలు చెప్తాను, వాటికి రుజువులు చూపిస్తాను అంటూ ఏవేవో పిచ్చి పిచ్చిగా వాగితే జగదీశ్వరి కుటుంబం ఇక ఈ జన్మలో మా మొహాలు చూడదు. పిన్ని, అక్కడి పెళ్లి విషయాల గురించి మాట్లాడొద్దని ముందే లక్ష్మికి చెప్దాం. చూడు లక్ష్మి, సంజన పెళ్లి విషయంలో ఇక్కడ నువ్వు చేసిన రాద్ధాంతం చాలు. అక్కడికి వెళ్ళాక కూడా నువ్వు దీని గురించి చర్చలు సమావేశాలు పెట్టకు. అక్కర్లేదు మిత్ర. చెడగొట్టుకొని రావాల్సి వస్తుంది. మరీ అలా వెలివేయడం కూడా కరెక్ట్ కాదు అరవిందా. విలువివ్వాలో వెలివెయ్యాలో నాకు బాగా తెలుసండి. లక్ష్మికి మనం ఇచ్చిన విలువ తను కాపాడుకొనుంటే ఈ రోజు ఇలా వెలివేసే పరిస్థితి వచ్చేది కాదు. అయినా లక్ష్మి చెప్పగానే వినే రకమూ కాదు, చెప్పింది చేసే రకమూ కాదు. అన్నీ తెలిసి తీసుకువెళితే అనవసరమైన ఇబ్బందుల్లో పడేది మనమే. లక్ష్మి అక్కడికి రావడానికి వీల్లేదు. ఇంట్లో అందరూ నిన్నొక పరాయిదాన్లా చూస్తూ ఒక పనికి మాలిన వస్తువులా విసిరేస్తూ ఉంటే నువ్వు బయటకి ఏడవకపోయినా లోపల ఎంత ఏడుస్తున్నావో నాకు వినిపిస్తోంది. ఈ సందర్భంగా నీకొక విషయం చెప్పాలనిపిస్తోంది లక్ష్మి. ఎప్పుడైనా సరే ఏది ఎవరికి చెందాలో వాళ్లకే చెందుతుంది. ఏది ఎప్పుడు దక్కాలని రాసి ఉంటుందో అప్పుడే దక్కుతుంది. ఇప్పటికైనా నీకు అర్థమైందా? మిత్ర నీకు చెందినవాడు కాదు, నాకు చెందాల్సిన వాడని. మిత్ర అతి త్వరలో నాకు దక్కబోతున్నాడని. నాకు కూడా నీకొక విషయం చెప్పాలనిపిస్తుంది మనీషా. ఆకాశం నుంచి పడే ప్రతి వాన చినుకు నాదే అనుకుని ప్రతి సెలయేరు మురిసిపోతుందట. కానీ ఆ సెలయేరులో పడ్డ వాన చినుకు అక్కడే ఆగదే. అది ప్రవహిస్తూ ప్రవహిస్తూ నదిలో కలుస్తుంది. ఆ నది వెళ్ళి చివరికి కడలిలో ఏకమవుతుంది. అందువల్ల మిత్రగారు తిరిగి తిరిగి నాకే దక్కుతారు అని ఎక్కువ కలలు కనకు. ఎప్పుడు ఏమవుతుందో ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు.
అయినా నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నాను. మిత్రని వద్దనుకుంటున్నావు కదా, ఇక తను నా సొంతమైతే నీకేంటి, అవకపోతే నీకేంటి? కారణాలు ఏమైనా మిత్రగారికి నాకు దూరం పెరిగి ఉండొచ్చు. మేము శాశ్వతంగా కూడా వేరైపోవచ్చు. కానీ నీలాంటి స్వార్థపరులకి మాత్రం మిత్రగారిని అస్సలు దక్కనివ్వను. లక్ష్మి, సూది దారం పట్టుకుని బట్టలే కుట్టుకుంటున్నావనుకున్నాను. పగటి కలలు కూడా కంటున్నావన్నమాట. పగటి కలడు కనేది నేను కాదు మనీషా, నువ్వు. భారత్ మ్యాగజైన్ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నన్ను పక్కన పెట్టాలని, నేను రాకుండా ఉండాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేసావు. కానీ నీ ప్రయత్నాలు ఫలించాయా? నన్ను రాకుండా ఆపగలిగావా? లేదు కదా. ఒక్కోసారి వరద ముంచుకొస్తే ఆనకట్టలు కూడా ఆపలేవు. ఎలాంటి హద్దులు ఎదురుగా నిలబడలేవు. ఏంటి, ఇంత జరిగే కూడా నువ్వు పండుగకి ఆ ఊరు రాగలను అని అనుకుంటున్నావా? కోడలు అనే స్థానంలో నువ్వున్నా, మిత్రకి భార్య అనే పోస్టులో ఉన్నా, నీ కాళ్ళకి కళ్ళాలు, నీ కళ్ళకి గొళ్ళాలు వేసేశారు. రావాలనుకున్నా ఇక రాలేవు. నేను ఏమనుకుంటున్నాను అనేది పక్కన పెట్టు మనీషా. నువ్వు మాత్రం అనుకున్నది ఏది జరగదు. జరుగుతుంది, చాలా జరుగుతుంది. నేను పండక్కి వెళుతున్నాను, పప్పనం తినేసి వస్తున్నాను అని అనుకుంటున్నావేమో. లేదు, ఈ అవకాశాన్ని అంత సులువుగా వదులుకోను. మిత్ర మనసు పూర్తిగా నా వైపు మళ్ళేలా చేసుకుంటాను. నేనేమీ జోక్ చేయలేదే, అంతలా ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు మాట్లాడేది జోకే మనీషా. ఎందుకో చెప్పనా? నువ్వే అన్నావుగా, మిత్రగారి మనసు పూర్తిగా నీ వైపు మళ్లించుకుంటాను అని. అంటే ఆయన మనసు పూర్తిగా నీ వైపు లేనట్టే కదా. ఇప్పుడు చెప్తున్నాను విను లక్ష్మి. ఏ నోటితో అయితే ఎగతాళి చేస్తున్నావో ఆ నోటితోనే ఔరా అనిపించేలా మిత్రని నా వైపు తిప్పుకుంటాను. ఏ నమ్మకంతో అయితే మిత్ర నా వైపు లేడు అని అనుకుంటున్నావో అదే నమ్మకం చెరిగిపోయేలా మిత్రని పూర్తిగా నా వాణ్ణి చేసుకుంటాను. ప్రతిజ్ఞ చాలా బాగుంది మనీషా. ఫలితం దక్కుతుందో లేదో తర్వాత. ఈ ప్రయత్నంలో మిత్రగారు నిన్ను పూర్తిగా అసహించుకోకుండా చూసుకో. అర్థమైందా? అది చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.